మాది రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం. నా పేరు తిరుపతయ్య. మేము ఇక్కడ పొద్దుగాల 6 గంటలకు లేచి ఇక్కడ రావడం జరిగింది. వస్తే ఏదో రకంగా ఆఫీస్ అయితే దొరికింది, లెటర్ ఇచ్చాము, ఆ స్టాంప్ వేసి ఇచ్చారు. అయితే అభివృద్ధి అయితే జరగాలి. ఎందుకంటే కాకపోతే నేను అనుకుంటున్నా, నా సొంత నిర్ణయం ఏంటంటే ఇప్పుడు అలా అనుకుంటా పోతే ఏది కూడా అభివృద్ధి జరగదు. కాకపోతే రైతులకు న్యాయంగా ఆ ఏరియాలో ఎంత పోతుంది, ఇప్పుడు 70 లక్షలు 80 లక్షలు మా గ్రామాల్లో పోతుంది ఎకరానికి. దానికి ఒక 10 లక్షలు అడిగి ఇచ్చినా సరే కానీ మరీ తక్కువ 30 లక్షలు 20 లక్షలు ఇస్తే దారుణంగా నష్టపోతారు కదా. ఇప్పుడు అలా ఇప్పుడు శంషాబాద్ ఏ అభివృద్ధి జరగాలన్నా రైతులు భూములు కోల్పోవాల్సిందే. వాళ్ళు కూడా చేసే పని కొంచెం 50% న్యాయమే. కానీ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మాకు కేసీఆర్ ఉన్నప్పుడు తలకొండపల్లికి వెళ్ళి పోయింది. ఇప్పుడు 5 కిలోమీటర్లు ఎనికి మా ఊరు సైడ్ తప్పుకొచ్చారు. అట్లా టెన్షన్ మొదలు అన్లైన్మెంట్ మార్చడం వల్ల టెన్షన్ మొదలైంది. ఫస్ట్ వాళ్ళు కుదార్థం అయిపోయారు పోతే అని. ఇప్పుడు మా పొలం పక్కన ముందు 100 మీటర్లు ఇప్పుడు జరిపారు. మొన్నటిదాకా నేను కూడా రిలాక్స్ అయినా ఉన్నా. సరే ప్రతి ఒక్కటి పోవాల్సిన పోదు, కానీ రైతులకు న్యాయం అంటే 78 లక్షలు పోయిన తర్వాత 10 లక్షలు తక్కువ ఇచ్చినా సరే కానీ వాళ్ళకి న్యాయం జరిగేలా చూసుకొని అభివృద్ధి కూడా జరగాలి, రైతులకు కూడా న్యాయం జరగాలి. ఇది మా ఆలోచన. అట్లా రెస్పాన్స్ అంటే ఇప్పుడు తీసుకున్న కాగితాలు మరి అవి ఎక్కడ పోతే తెలియదు మాకు. మొత్తం ఇవ్వడం అయితే మాకు బాధ్యత ఇవ్వడం జరిగింది. ఇక రైతుల పాలన అంటే ఎగ్జామ్ అంటే అభివృద్ధి అయితే ఆశించలేము, అంటే చేస్తున్నాము. రైతులకు అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఇది కూడా మొత్తం యూరియా వల్ల అయితే యూరియా వల్ల మనం నరక యాతన అనుభవిస్తున్నాం. నేను కూడా రైతునే, 10 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నా, ఎన్నో కూడా చూడలేదు. అదే ఏ ప్రభుత్వం అయితే మంచి పని చేసినప్పుడు గత ప్రభుత్వం నేను మా ఇంట్లో ఇన్ని సంచులు వేసి పెట్టుకుంటోని తెచ్చి పెట్టుకుంటోని. ఇప్పుడు నరకం. మా పిల్లలను పొద్దుగాల 6 గంటలకు దించిపోతే యూరియా వల్ల అయితే నేను మరీ ఘోరంగా సఫర్ అవుతుంది జనాలు. ఈ రైతు రాజ్యం ప్రజలంటే యూరియా వల్ల అయితే బాగా ఇబ్బంది పడుతున్నాము. ఈ భూములకు అయితే న్యాయం చేస్తే సంతోషిస్తాను. అయితే నా వ్యక్తిగత నేను కొంచెం చదువుకుని కనుక చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి మా ఏరియాలో పోయే భూములకు న్యాయం చేయండి. రైతులకు ఇప్పుడు ఎంత అమ్ముకుంటారో ఆ లెక్కన కట్టిస్తే వాళ్ళు కూడా సంతృప్తి చెందుతారని నేను ఆశిస్తున్నా. అది అంతే. కొండపల్లి మండల్ సార్ మాది చంద్రదాన పుల్చింగ్ తండ మా గ్రామ పంచాయతీ. అక్కడ ఏముంది ఫస్ట్ తీసుకున్నారు. అయితే అక్కడికి వెళ్ళి ఏం చేసారు, ఫస్ట్ అది తీసుకొని మళ్ళీ తర్వాత మా కసిరెడ్డి నారాయణ అని మా ఎమ్మెల్యే సాబ్, ఆయనకు ఒక 150 ఎకరాలు ఇక్కడ ఉంది ఆయన పక్కల. అయితే మేము ఆయన దానికి వెళ్ళాము. వెళ్తే ఏమంటుండు, మీరు ఎలాగ వచ్చారు, 8కి వెళ్ళి వచ్చారు, ఎలా నడుచుకుంటూ వచ్చారు అంటే మేము రోడ్డు పోతుంటే ఆ పోయిన పొలం ఎవరిది, అది కూడా పబ్లిక్దే కదా అని ఆయన చెప్పిండు. చెప్తే మరి ఇట్లా మాది పోతుంది కదా సార్ అంటే, పోతుంది, మీరు ఇప్పుడు రోడ్డు మీద వచ్చారు కదా, అది కూడా రోడ్డు పోతుంది అని ఆయన అంటుండు. అది బడాబాబులు ఏం చేస్తారు, వాళ్ళ పొలాలకు వెళ్ళి పోకుండా గరీబులకు దొబ్బేస్తారు. ఎందుకంటే మేము 1 ఎకరా 2 ఎకరాలు మేము చేసుకున్నాం. మా తాతలు ముత్తాతలు మేము జీవన గంజి అదే మాది. వీళ్ళదేక మేము మందిని దోసుకొని అది మేము చేసుకోలే, ఏది చేసుకోలే. అయితే ఇప్పుడు వాళ్ళు చేసేది ఏంటంటే మొత్తం మా గరీబుల కట్ మీద కొడుతురు. ఫస్ట్ టైం ఏడికెళ్ళి తీసుకురు, అక్కడికి వెళ్ళి గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉంది, ఏది తలకొండపల్లి ఎంకికెళ్ళి. ఇప్పుడు ఏం చేసారు, సెకండ్ సారి తలకొండపల్లి అవతలకెళ్ళి చేసారు, మూడోసారి మా తానికి వచ్చేసింది. మేము రైతులమంతా చేసి బతుకులేటోళ్ళమే. గరీబులు దెబ్బతింటున్నాం మేము, వాళ్ళు మంచిగానే హ్యాపీగా ఉండరు వాళ్ళు, మేము దెబ్బతింటున్నాం. పక్కల ఎమ్మెల్యే సాబ్ ఉన్నాడు, కింది పక్కల మళ్ళా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారి అల్లుళ్ళు బామర్దులు వాళ్ళు మాడుగుల సైడ్ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి మా గరీబులకు పొట్ట కొడుతున్నారు సార్. వాళ్ళ ఓతునని వాళ్ళు ఏం చేస్తారంటే అదంతా సెంటర్ చేసేస్తారు. సెంటర్కి వెళ్ళి వాళ్ళు క్రాస్ చేసేసి మా కడుపు కొడుతున్నారు వాళ్ళు, అంతే. అంతా మించింది ఏం లేదు సార్. ప్రజాపాలన ఇంకెక్కడ ఉంది సార్? ప్రజాపాలన ఎవరికి తెల్లబడ్డలు ఉంటే వాళ్ళే ప్రజాపాలన చేస్తారు. మాకు గరీబులకు ఏడుంది మా ప్రజాపాలన? మాకు ఎవరు సాయం చేస్తున్నారు? ఎవరైతే చేస్తలేరు కదా. రైతు రాజ్యం ఏడు సార్, దొంగల రాజ్యం ఉంది సార్. ఇది రైతు రాజ్యం కాదు. రైతు రాజ్యం అంటే ఇంత దూరం మేము ఎందుకు రాగలుగుతాం? మేము రైతులను చేసుకొని బతికేటోళ్ళం. ఈ రోజు ఇక్కడికి వచ్చినామంటే ఈ దొంగ బాబుల కోసం మేము వచ్చినాం. వాళ్ళు బిల్డింగ్లు కట్టుకొని వాళ్ళ కోసం అని మేము ప్రజాసేవ లేదు, ఇది మా పొట్ట కొడుతుర్రాలు. అందుకోసమనే మేము కల్లా అని కూడా ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చినా మాకు రెస్పాన్స్ ఏమో సార్, ఫామ్లు నింపించినాం, స్టాంప్ వేసి ఇచ్చారు, దానికి కూడా ఏం వాల్యూ లేదు మాకు. మొన్న కూడా వచ్చినాం సార్, 15 రోజుల కింద స్టార్టింగ్లో వచ్చినాం, ఇప్పుడు వచ్చినాం. అందుకోసం మాకు ఇది న్యాయం జరగాలని వచ్చినాం సార్. న్యాయం కావాలి మాకు. మేమేం లేదు సార్, ఫస్ట్ ఎక్కడికి వెళ్ళి మారకు తీసుకురుకో, అక్కడికి వెళ్ళి పోతే మాకేం అన్యాయం కాదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పొలాలు పోతున్నాయని మాకు జరిపేసారు. మేము ఎక్కువ రైతులం ఉందా చేసుకొని బతకటోళ్ళం. అయితే ఫస్ట్ ఏముంది ప్లాన్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉంది, అందులో వాళ్ళ పొలాలు పోతున్నాయి. అటు హరీష్ రావు పోతుంది, ఇక్కడ ఎమ్మెల్యే సాబ్ పోతుంది. అందుకోసమనే ఇది మాకు న్యాయం జరగాలని చెప్తున్నాం సార్. అంతకు మించింది మాకేం లేదు. ఫస్ట్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి చేస్తే ఎవరికేం కాదు. అది మాకు ఇబ్బంది ఉంది. సెకండ్ పోయినా ఏం కాదు సార్. ఇక్కడ మూడో దానికి ఇప్పుడు మాకు పబ్లిక్ ఎక్కువ ఉన్నాం మేము. అంటే అందులో బడాబాబులు ఒక్కొక్కరు 150 ఎకరాలు 100 ఎకరాలు ఇట్లా 60 ఎకరాలు ఉంది. వాళ్ళ పోతే ఏం కాదు. ఇప్పుడు మాకు 3 ఎకరాలు ఉంది, 7 బోర్లు వేసి ఒక బోర్ పడ్డది. మేము ఎంత లాస్ తోటి వ్యవసాయం చేస్తున్నాం. ఉన్న 3 ఎకరాలు పోతే మేము ఎక్కడ వాళ్ళు దాని మీద ఆధారపడి ఉన్నాం. 7 బోర్లు వేసి ఒక బోర్ పడ్డది. ఎంత ఖర్చు పెడితే ఎంత ఒక బోర్ పడుతుంది? ఆ బోర్ కూడా పోయినాక మేము ఎక్కడ పోతాం? మాకు అది కావాల్సింది ఫస్ట్ మార్కింగ్ ఎక్కడికి వెళ్ళి ఇచ్చారో అక్కడికి వెళ్ళి తీసుకపోతే మాకు ఏ లొల్లి వద్దు, కొట్లాడొద్దు.
ఫైనల్ మాకు ఆ రోడ్ వద్దు, మాది రోడ్ వద్దు, రోడ్ వద్దు. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళి మార్కింగ్ ఇస్తారు? అభివృద్ధి కావాలి సార్. ఫస్ట్ మార్కింగ్ ఎక్కడ ఇచ్చారో అక్కడ చేయండి. ఫస్ట్ మార్కింగ్ ఎక్కడ ఇచ్చారో అక్కడే చేయండి. కానీ అభివృద్ధి అంటే నాకున్న 3 ఎకరాలు గుంజుకొని పోతే నేను ఎక్కడ పోవాలి? అవును, ఇప్పుడు మాకు మార్కింగ్ ఇచ్చింది ఒకదానా సార్, మా సర్వే నెంబర్ ఎట్లా వచ్చినా మాకే తెలుస్తలేదు. మార్కింగ్ వచ్చింది ఓదానా, సర్వే నెంబర్ మావి వచ్చినాయి, మేము ఎక్కడ పోవాలి సార్? మేము ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంది? మా పరిస్థితి, మా బాధ పట్టించుకోలేకనే వస్తున్నాం ఇదికి. హెచ్ఎండి అధికారులు మాకు పేపర్లు ఇస్తే అనుమతి స్టాంప్ కొట్టిస్తారు, మమ్మల్ని పోలీసులు లోపలికి కొనియరు. మొన్న వచ్చినాం, ఇప్పటికి 3 సార్లు వస్తున్నాం. సీఎం గారికి చెప్పేది ఫస్ట్ మార్కింగ్ ఎక్కడికి వెళ్ళి ఇచ్చారో అక్కడికి వెళ్ళి వేసుకోమని, వేరే జోలి వద్దు మాకు. ఉన్న చిన్నకారు రైతుల మీద పొట్ట కొడితే ఆయన పాపం తగులుతుంది, వేరే వద్దు సార్. మాకు తగులుతుంది, మాకు దోసుకొని తింటున్నారు వాళ్ళు. అలా పాపాలు ఏం తగలు, బిల్డింగ్లు కట్టుకుంటారు, వేల ఎకరాలు కొంటారు. మా సన్నకారు రైతులకు ఉసురు ముట్టి చేస్తారు వాళ్ళు. అంతకు మించింది ఏం కాదు సార్. ఇప్పుడు ఎందుకంటే ఆయన కూడా సన్నకారు రైతుకి వచ్చిండు, ఆయన కూడా అనుభవం ఉండాలి. ఆయన కూడా మా పక్కనే కొండారెడ్డిపల్లి, కల్వకుర్తి నియోజకవర్గం కొండారెడ్డిపల్లి అనేది మా తలకొండపల్లి మండలం, మాకు కూడా ఇది ఉండాలి కదా. అందుకోసం మేము ముఖ్యమంత్రి కోరేది ఒకటే, ఫస్ట్ ఎక్కడికి వెళ్ళి చేసారో అక్కడికి వెళ్ళి స్టార్టింగ్ చేయండి. రెండోది మూడోది వద్దు, మేము గరీబాలు ఉన్నాం, చేసుకొని బతికేటోళ్ళం సార్, అంతే సార్. మాకు గవర్నమెంట్ రేటు ఏమొస్తుంది సార్? బయట ₹1,00,000 ₹1,00,000 రూపాయలు పోతుంది. మీరు 10 లక్షలు 5 లక్షలు ఇస్తాంటే మేము ఏం చేస్తాం సార్? కూరగాయలు అమ్ముకోవాలా? మేము ఏం చేస్తాం? మేము మీ తాన జీతాలు ఉంటాం, ఆడ పొలాలు తీసుకొని మీ తాన గేట్ల కాడ జీతాలు ఉంటాం. మేము అక్కడైతే మాకు సరిపోతుంది సార్, ఎందుకంటే మీకు కూడా సంతోషం అయిపోతుంది. మేము అనేది ఎట్లా అంటే, మేము 2 ఎకరాలు పోయిందనుకో, అది అమ్మేసి మీ గేట్ల కాడ మేము జీతం ఉంటాం. మా భార్యలు బండలు కడతారు, మేమో గేట్ కాడ ఉంటాం. అది సార్ మేము అనేది. ఏ మంత్రి అయినా కానీ మొత్తం దోసుకొని తినేది ఉంది, కానీ న్యాయం అయితే ఎక్కడ లేదు సార్. ఇది మేము ఏం చెప్పాలనుకోలేదు సార్. మాకు న్యాయం కావాలంటే ఫస్ట్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి కావాలంటున్నాం సార్. మేము మాది పొలం ఉంది పోతుంది సార్, నాకు 2 ఎకరాల పొలం ఉంది. ఒక కొడుకు ఒక బిడ్డ ఉండ్రు, పెళ్లికుండ్రు. ఆ పొలం పోతే మేము బతకలేము సార్. ఆ పొలం మీద నా కొడుకు చాలా చదవలేదు, జీతం ఉంచుతా. ఆ పొలం మీదే మా బతుకు తెరువు, కానీ ఆ పొలం పోదు సార్. రేవంత్ రెడ్డి సార్ దండం పెట్టమంటే పెడతాం, కానీ మా పొలాలు మాత్రం పోవద్దు. మా పొలాలు పోతే మా పానాలే పోతాయి సార్. మాకు మేము బతికేది పొలం మిన్ని ఉన్నది కొంచెం. ఆ పొలాలు పోతే మేము ఎట్లా బతకగలుగుతాం సార్? బతకలేము. మేము డెవలప్మెంట్ చేసినా మాకేమో సార్, పక్కన ఉన్న వాళ్ళకి వస్తాయి. బీదలో పోయినాక డెవలప్మెంట్ చేస్తాడు, మరి మేమేం చేస్తాం సార్? ఉన్నోంది ఇంత గుంజుకొని ఇంత ఉంచినా కానీ వాళ్ళన ఉంటది, వాళ్ళది ఉన్నా ఇంత గుంజుకొని వాళ్ళది ఇవ్వండి. మా పేదలది 2 ఎకరాలు పోయినాక ఆయన డెవలప్ చేస్తే మేమేం చేస్తాం సార్? చెప్పండి మీరే. ఆ పొలం పోయినాక మేము ఏం చేస్తాము? ఉంది మాకు ఒక 10 ఎకరాలు, అన్నకెళ్ళి ఒక 2 ఎకరాలు పోతే మాకు డెవలప్మెంట్ అవుతుంది అన్నట్టు. ఉన్న 2 ఎకరాలకి వెళ్ళి మా దాంట్లోకి వెళ్ళి పోయినాక మేము ఎట్లా బతుకుతాం సార్? ప్రభుత్వం నష్టపరిహారం కట్టిస్తాం. వద్దు సార్, మాకు ఏమీ నష్టపరం వద్దు, మాకు అస్సలే వద్దు సార్. మా భూమి మాకుంటే అందులో ఏం పండినా పండకపోయినా మా భూమిలో మేము బతకగలుగుతాం సార్. మా భూమి మాత్రం పోవద్దు, దండం పెడతాం మేము, కానీ మా భూమి పోవద్దు సార్. మరి రోడ్లు వేస్తా అంటే మీ పరిస్థితి అంటే అక్కడ రోడ్ చేస్తా అంటే మేము ఏదన్నా దాగానే చనిపోతాం, కానీ మేము బతకలేము సార్. అంతే, వద్దు మాకు రోడ్ మాత్రం వద్దు సార్. మాకు ఏమన్నారు అధికారులు లోపల? మేము పోలే, ఇంకా లోపలికి పోలేదు సార్, ఇప్పుడే వచ్చేసినాం. కానీ వద్దు సార్, మీకు దండం పెడతాం, కానీ మాకు వద్దు, మాకు రోడ్డు మాత్రం వద్దు. జరుగుతుంది ఇక్కడ భారీ రాజకీయం జరుగుతున్నట్టు తెలుస్తుంది. రోడ్డు 100% రాజకీయం ఇది. ఎందుకంటే ఉత్తర భాగం ఏర్పాటు చేసినప్పుడు ఒక డ్రాయింగ్ ఇచ్చారు, ఇప్పుడు దక్షిణ భాగం ఏర్పాటు చేస్తూ మళ్ళొక డ్రాయింగ్ ఇచ్చారు. ఉత్తర భాగంలో ఏర్పాటు చేసినప్పుడు నా దాంట్కి ఒక 6 ఎకరం పోతుండే, ఇప్పుడు దక్షిణ భాగం మార్చిన తర్వాత 2 ఎకరాలు పోతుంది. ఇక్కడ ఏమైపోయిందంటే ప్రధానంగా క్యాపిటలిస్టులు, ఉదాహరణకు మా దగ్గర డీవీస్ కంపెనీ ఉంది, ఆయన ఎన్ని కోట్లని ఇవ్వగలుగుతాడు. కాబట్టి మేము అటు నుంచి మార్చిరు అనుకుంటున్నాం. తర్వాత వచ్చేసి కొంతమంది రాజకీయ నాయకులు భూములు కొనిపెట్టారు, అడ్వాన్స్ వాళ్ళకు డ్రాయింగ్ తెలుసు, వాటి వాళ్ళున్న భూములను కాపాడుకుంటూ ఈ మళ్ళీ తర్వాత డిజైనింగ్ మార్చినట్టుగా మేము ఆలోచిస్తున్నాం. ఏది ఏమైనా ప్రభుత్వం ఫస్ట్ అభివృద్ధి పేరిట రీజనల్ రింగ్ రోడ్ని ఏర్పాటు చేస్తుంది. ఉన్న రోడ్లను అభివృద్ధి చేసిరా ఒకసారి మంత్రులంతా, ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఆలోచించాలి. గ్రామాలకు సరిగ్గా రోడ్లే లేవు, ఇప్పుడు ఉన్న రోడ్లు మెయింటెనెన్స్ లేదు, వర్షాలు వస్తే తట్టుకొని పోయే పరిస్థితులు లేవు. కానీ కొత్త ప్రాజెక్టు పెట్టుకొని మేమేదో చేసిన గొప్ప చెప్పకూడదు తప్ప ఉన్న అభివృద్ధిని కంటిన్యూ చేసే ఆలోచన మాత్రం వస్తలేదు. ఇంకో విషయం, ప్రకృతిని కాపాడుకుందాం అని చెట్లు పెంచుకుంటూ పోతున్నారు. ఇవాళ లక్షల చెట్లు, కోట్ల చెట్లు పెట్టినామంటారు. ఇవాళ మళ్ళీ రోడ్ వేసి చెట్లు కొట్టేయాల్సిందే కదా. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డుకి అన్ని లింక్ ఉన్న రోడ్లన్నీ పెద్దగా చేసి అభివృద్ధి చేస్తే ఈ రీజనల్ రింగ్ రోడ్ అవసరం అవుతుందా? ఇప్పుడు ఏమైనా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు, డబ్బులున్న వాళ్ళు భూములు కొనిపెట్టుకుంటే వాళ్ళకు ఈ రోడ్ అవసరం తప్ప ప్రజలకు అవసరం లేదంటున్నా. అభివృద్ధి పేరు చెప్పి అక్కడ పనికిరాని ఫార్మా కంపెనీలు తీసుకొచ్చి ఊర్లలో పెట్టి అక్కడ శ్మశానం చేద్దామని చూస్తారు.
వాటి తప్ప ఇంకే దేనికి కూడా ఇప్పుడైతే అవసరం లేదు రీజనల్ రింగ్ రోడ్ అని నా ఆలోచన. ఇక్కడ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఏం డెవలప్ అయింది? రైతాంగం ఏమైనా డెవలప్ అయిందా? రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఈ యొక్క పెద్ద పెద్ద ఆసాంలు వచ్చేసి భూములు కొనడం, రియల్ ఎస్టేట్ చేసుకోవడం తప్ప వస్తే కంపెనీలు వచ్చినాయి. ఏం కంపెనీలు ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నాయి? ఎక్కడో ఒక దిక్కు హైటెక్ సిటీ వైపు అటువైపోయింది, మిగతా వైపు ఏమి వస్తున్నాయి? ఫార్మా కంపెనీలు. తెలంగాణ అంటేనే ఫార్మా కంపెనీలు అయిపోయింది. అంటే తెలంగాణ ప్రజల్ని శవాలను చేద్దామని చూస్తున్నారు, అనారోగ్యం పాలు చేద్దామని చూస్తున్నారు. అందుకని మేము ఓపెన్గా చెప్తున్నాం, మాకు రీజనల్ రింగ్ రోడ్ అవసరం లేదు. మీరు మొదట వాటికి ఉన్న లింక్ రోడ్లన్నీ పూర్తిగా డెవలప్ చేయండి. అప్పుడు కూడా సరిపోకపోతే ఈ రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయండి. ఉదాహరణకి నా NH-44 రోడ్ ఉందండి, ఇంకా కూడా అంబర్పేట దగ్గర నువ్వు ఇంకా సరైన పని చేయలే. ఇప్పుడు దాదాపు ఆ పని ఒక 2 కిలోమీటర్ వరకు ఇంకా అక్కడ ఉన్న జనాల్ని మెప్పించి దాన్ని సరి చేయలేకపోయినావు. ఇప్పుడు ఇంతమందితో మళ్ళీ పంచాయతీ ఎందుకు? వాటిని సరి చేసిన తర్వాత కొత్తగా నువ్వేం చేయదలుచుకు చెయ్యి. కానీ ఏదో గొప్ప కోసం ఆయన ఆ ముఖ్యమంత్రి ఒకటి చేసిండు, ఈ ముఖ్యమంత్రి ఒకటి చేసిండు, నేను ఒకటి చేయాలని ఆలోచనతోటి మమ్మల్ని ఆగం చేయాలన్న పరిస్థితి నుంచి తప్పుకోవాలి. పర్యావరణం రక్షించాల్సిన అవసరం ఉంది. కోర్టులు చెప్తున్నాయి, ప్రభుత్వాలు చెప్తున్నాయి, అంతర్జాతీయంగా చెప్తున్నారు. మరి సీసీ రోడ్లు, డాంబర్ రోడ్లు వేస్తే భూమి ఎక్కడికి వెళ్ళిపోతుంది? పర్యావరణ రక్షణ ఎక్కడ ఉంటుంది? ఏమైనా నాతో అంటుంటారు, అప్పుడు అరే నువ్వు అభివృద్ధిని అడ్డుకుంటున్నావు అని చెప్పి కొంతమంది మిత్రులు అంటుంటారు. అభివృద్ధిని అడ్డుకోవాల్సిన అవసరం మాకేముంది? ఉన్న వాటిని ఫస్ట్ చేసి సరిపోకపోతే అప్పుడు కొత్త ఏర్పాటు చేయి. రైతాంగానికి పని కల్పిస్తాం అని చెప్పి ఉన్న భూమిని గుంజుకున్నాక వాళ్ళు ఎక్కడ పోవాలి? కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మొదటగా అన్ని రకాల ఏర్పాట్లు చేసినాక సరిపోనాడు, ఇంకా 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు సరిపోనాడు, అప్పుడు ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తాం. అంటే ప్రభుత్వం ప్రజాపాలన చెప్పుకుంటూ వస్తూ ఉంది ఇందిరమ్మ రాజ్యం అంటూ. మీరు ఇంతమంది రైతులు, సన్నా చిన్నకారు రైతులు దాదాపు ఒక 1-2 నెలల నుంచి ధర్నాలు చేస్తూ ఉన్నారు, నిరసన తెలుపుతా ఉన్నారు, ప్రభుత్వం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రెస్పాన్స్? ఇప్పుడు దున్నపోతు మీద వాన పడ్డట్టు ఉంటుంది. ఎందుకంటే ఇదే ఆఫీస్కు మొదటి రోజే కాంప్లీట్ ఇస్తామని వచ్చినాం, కానీ ఏర్పాట్లు కూడా చేయలేదు ఆఫీస్లో. అప్పుడు దానికి ఒక ప్లానింగ్ ఆఫీసర్ని అపాయింట్మెంట్ చేసింది. ఆయన ఏమైనా చెప్తే నవ్వుతుండు తప్ప మీకు తెలియదు ఉంటుందా, రాయికేం చేసినా అని మీకు తెలియదు ఉంటుందా, మీకు తెలియదు ఉంటుంది తప్ప ఎక్కడంటే రెస్పాన్స్ చేయలే. ఆ తర్వాత 2 రోజులకు ఏర్పాటు చేసేది. తర్వాత ఈ ప్రజలందరూ తెలవాలంటే ఇప్పుడు ఎక్కడెక్కడో నుంచి వస్తున్నారు, వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇది మీడియా అందరూ చూస్తారు, చూడలేరు కదా. తెలవడానికి టైం సరిపోదు. 15 రోజులు టైం పెంచడానికి ఫస్ట్ రోజు మేము అప్లికేషన్ ఇచ్చిపోయినాం, కానీ ఇదే 15 తారీఖు లాస్ట్ డేట్ అని పెట్టారు. ఇప్పుడు తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు చేసుకుంటారు అప్లికేషన్? ఇంకా దాని 1 రోజు గడువు పెంచండి అని చెప్తే కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మీరు ఏమైనా చేసుకొని మా ఇష్టంలో మేము చేసుకోవద్దని ఆలోచన తప్ప సరిగా వ్యవహరిస్తలేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏం చెప్తారు ప్రభుత్వం ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఎక్కువ ఉన్నాయో ఆ ప్రభుత్వ భూముల ద్వారా ఏమైనా డెవలప్మెంట్ చేసుకొని ముందుకు పోయాలి. కానీ ఎకరం 2 ఎకరాల రైతుల మీద పడి ఇప్పుడు 100 ఎకరాలను కాపాడుకుంటా ఈ 1 ఎకరం 2 ఎకరాలను రైతుల మీద పడి వాళ్ళ కుటుంబాలని రోడ్డు పాలు చేయొద్దని ఈ సందర్భంగా చేతులెత్తి మొక్కుతూ కోరుతున్నా.